ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. కూడా అయ్యుండొచ్చు. ఐఎమ్ జస్ట్ సేయింగ్ దట్ దిస్ ఇస్ నాట్ రైట్. ఆయన అప్పటి పదవిని ఇప్పుడు అడ్డు పెట్టుకొని మాట్లాడడం, అది కూడా ఒక రాజకీయ పార్టీ అధినేతగా మాట్లాడడం తగదు. కనుక నేను పర్సనల్గా ఐఎమ్ నాట్ గోయింగ్ టు గివ్ ఎనీ వాల్యూ ఆర్ క్రెడిట్ టు ద స్టేట్మెంట్ హీ మేడ్. ఇది పక్కన పెడితే మీరు చెప్పిన పొన్నవోలు సుధాకర్ గారు, అసలు ఈయన ఏం లాయర్ అండి? ఈయన ప్రత్యర్థి చేస్తున్న ఆరోపణ తప్పు అని నిరూపించాల్సింది పోయి, నేను చేస్తున్నది ఆరోపణ, నేను చెప్తున్నది నిజము అని నేను చెప్పడమే కాకుండా ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆయనే భుజాలు తడుముకుంటూ నేను చెప్పింది నిజమని ఆయనే చెప్తున్నాడు. ఈయనేమి లాయర్ అని అడుగుతున్నాం. ఒక మహిళ అన్న సంస్కారం లేదు. మాట్లాడుతున్నది రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ గురించి అన్న సోయి లేదు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు గురించి అన్న స్పృహ లేదు. ఏకవచనముతో నన్ను సంబోధిస్తూ ఊగిపోతూ ఆయనకున్న టాలెంటు స్వామి భక్తి, జగన్ భక్తి అని నిరూపించుకున్నాడు. అంతకు మించి ఆ ప్రెస్ మీట్లో నాకు ఇంకేమీ అర్థం కాలేదు. ఇక్కడ ముఖ్యమైన విషయం గమనించాల్సింది ఏమిటి అంటే, నిజానికి సిబిఐ ఎఫ్ఐఆర్లో కూడా రాజశేఖర్ రెడ్డి గారి పేరును చేర్చలేదు. చేర్చకపోతే ఇదే పొన్నువోలు సుధాకర్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి పేరు ఛార్జ్ షీట్లో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో నుంచి బయటపడడం అసాధ్యము అని రాజశేఖర్ రెడ్డి గారి పేరును సిబిఐ ఛార్జ్ షీట్లో చేర్చాలి అని సిబిఐ ట్రయల్ కోర్టుకు పోయాడు, హైకోర్టుకు పోయాడు, సుప్రీం కోర్టుకు కూడా పోయాడు. సిబిఐ కోర్టు కొట్టేసింది, హైకోర్టు కొట్టేసింది. ఆ తర్వాత సుప్రీం కోర్టులో ఏది ఎంక్వైరీలో ఏది చేస్తారో అది చేయనియండి, చేసే ప్రక్రియను బట్టి తర్వాత నిర్ణయం తీసుకుందాము అని సుప్రీంకోర్టు చెప్పింది. ఈ హోల్ ప్రాసెస్లో ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, సుధాకర్ రెడ్డి గారు, నాకు రాజశేఖర్ రెడ్డి గారు అంటే అపారమైన గౌరవం అని చెప్పుకుంటున్న ఈ సుధాకర్ రెడ్డి గారు అదే నిజమైతే, మరి మీరు రాజశేఖర్ రెడ్డి గారి పేరును సిబిఐ ఛార్జ్ షీట్లో చేర్చాలి అని అన్ని కోర్టుల చుట్టూ ఎందుకు తిరిగారు? ఎవరైనా ఒక అభిమాన నాయకుడు అంటే ఆయన పేరుకు గౌరవం ఇచ్చి ఆయనను కాపాడాలనుకుంటారు, ఆయన రెప్యుటేషన్ని కాపాడాలనుకుంటారు. కానీ మీరేమిటండి, మీకు అపారమైన గౌరవం ఉంది అని ఒక చెప్తూనే అన్ని కోర్టుల చుట్టూ మీ నాయకుడిని పేరుని సిబిఐ ఛార్జ్ షీట్లో పెట్టాలి అని మీరు తిరిగారు. ఎందుకు అని అడుగుతున్నాం. ఇక్కడ ఇదంతా పాయింట్ కాదు. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారే ఒక పాయింట్ని రుజువు చేస్తున్నారు. ఏ పాయింట్ అంటే, రాజశేఖర్ రెడ్డి గారి పేరుని జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకే సిబిఐ ఛార్జ్ షీట్లో సుధాకర్ రెడ్డి పెట్టే ప్రయత్నం చేశారు కాబట్టి అన్ని పిటిషన్లు వేశారు అన్న విషయం జగన్మోహన్ రెడ్డి గారు నిరూపిస్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సుధాకర్ రెడ్డి గారికి ఈ పదవి ఇయ్యకపోయి ఉంటే జగన్మోహన్ రెడ్డికి సుధాకర్ రెడ్డి గారికి సంబంధం ఉంది అని ఎవరూ నిరూపించలేరు. కానీ ఇక్కడ ఏం జరిగింది అంటే, జగన్మోహన్ రెడ్డి గారు బయటపడాలి అంటే రాజశేఖర్ రెడ్డి గారి పేరును కూడా ఛార్జ్ షీట్లో చేర్చాలి అన్న ఉద్దేశము వీళ్ళందరికీ ఉంది కాబట్టి, జగన్ రెడ్డి అండ్ టీంకు ఉంది కాబట్టి ఈరోజు ఇది జరిగింది. కాబట్టే అందుకు ప్రతిఫలంగా అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవిని సుధాకర్ రెడ్డికి ఇవ్వటం జరిగింది అని నేను ఆరోపించటం లేదు. ఇది స్వయానా జగన్మోహన్ రెడ్డి గారు నిరూపించుకున్నారు. వీళ్ళందరూ ఒక టీంగా పనిచేశారు అని. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డి గారు పదవీ స్వీకరణ చేసింది మే 30వ తేదీన 2019 మే 30వ తేదీన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవీ స్వీకరణ చేస్తే జూన్ 6వ తేదీన
అంటే ఎన్ని రోజులు? కేవలం 6-7 రోజుల్లోనే సుధాకర్ రెడ్డి గారికి అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవిని ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. మీ మధ్య ఏ సంబంధం లేకపోతే 6 రోజుల్లోనే ఎవడో తెలియని సుధాకర్ రెడ్డి, అంతవరకు ఈయన ఎవడో సమాజానికి తెలియనే తెలియదు, ఎవరో తెలియని సుధాకర్ రెడ్డిని తీసుకొచ్చి మీరు అడ్వకేట్ జనరల్ పదవిని ఎందుకు ఇచ్చారు, అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవిని ఎందుకు ఇచ్చారు? అది కూడా అంత హడావిడిగా, అంత ఉత్సాహంగా, అంత తొందరగా మీరు అంత మేలు ఒక మనిషికి చేశారు అంటే దానికి అర్థం ఏమిటి? మీకోసం సుధాకర్ రెడ్డి పిటిషన్లు వేసి మీకోసం అంతగా చేశాడు కాబట్టి దానికి ప్రతిఫలంగా మీరు ఆయనకు పదవినిచ్చారు. లేకపోతే ఎవడైనా కూడా తన తండ్రి పేరుని సిబిఐ ఛార్జ్ షీట్లో చేర్చిన వ్యక్తిని పిలిచి అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవి ఇస్తాడండి? నేనైతే ఇవ్వను. మీరు ఇస్తారా? మీ తండ్రి పేరుని ఎవడైనా ఛార్జ్ షీట్లో పెట్టాలి అని 3 కోట్లను తిరిగిన వాడికి ఎవడు ఇవ్వడు. ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకే జరిగింది. ఆయన ఇన్ని కోట్లు చుట్టి రాజశేఖర రెడ్డి గారి పేరును ఛార్జ్ షీట్లో చేర్చాలి అన్నది జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకే ఇది జరిగింది అని రుజువు చేసుకున్నది జగన్మోహన్ రెడ్డి గారే. ఎందుకంటే 6 రోజుల్లోనే ఈ పదవిని కట్టబెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతకు మించి ఇక ప్రజలకే వదిలేస్తున్నాను. ఐఎమ్ షూర్ ఎవ్రీబడి హెస్ కామన్ సెన్స్. కామన్ సెన్స్ ఇస్ కామన్ ఫర్ అ రీజన్, బికాస్ ఇట్స్ కామన్. మళ్ళీ వన్ ఆఫ్ యూ ప్లీజ్. ఛార్జ్ షీట్ లోని వైఎస్ఆర్ పేరు పెట్టినందుకే ముఖ్యమంత్రి గారు అక్కడికి ఈ పదవి రిటర్న్ గిఫ్ట్ గా ఇచ్చారనుకోవచ్చు. అనుకోవడం కాదండి, అది క్విడ్ ప్రోకో. దిస్ ఈస్ ద క్విడ్ ప్రోకో. రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకే సుధాకర్ రెడ్డి 3 పిటిషన్లు 3 డిఫరెంట్ కోర్ట్స్ లో వేశాడు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు 6 రోజుల్లోనే ఆయనకు ఆ పదవి ఇచ్చాడు అన్నది ఎవిడెంట్ అండి. ఇది క్విడ్ ప్రోకో. ఇది నేను చెప్తే కాదండి, మీరు డేట్లు చూసుకొని మీరు ఇఫ్ యూ కనెక్ట్ ద డాట్స్ ఎవరికైనా అర్థమైపోతుంది. బై కంటిన్యూయింగ్ దట్, నాకు ఐపీసీ మీద సిఆర్పిసి మీద నాకు కమాండ్ ఉంది కాబట్టి, నేను టాలెంటెడ్ ఉన్నటువంటి లాయర్ని కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నాకు బహుశా పదవి ఇచ్చినొచ్చు. కానీ మీరు చేసినటువంటి కామెంట్స్ లో మొత్తం అంతా రాజకీయ పరంగా కామెంట్స్ ఉన్నాయని చెప్పి ఆయన సవాల్ కూడా విసిరారు. ఏమిటండి ఆయన టాలెంట్? మీరందరూ కూడా చూశారు కదా, ఆయన టాలెంట్ ఊగిపోతూ స్వామి భక్తిని చాటుకోవడం తప్పితే ఆయన టాలెంట్ ఎక్కడ కనిపిస్తుంది? నాకైతే కనిపించలేదు. ఈయన టాలెంట్ అలా రాజశేఖర రెడ్డి గారి పేరు సిబిఐ ఛార్జీలో పెట్టాలి అని 3 కోట్ల మీరులో పిటిషన్ వేశాడు. అదే ఈయన టాలెంట్. ఆ టాలెంట్ మెచ్చి అది జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జరిగింది కాబట్టి ఈయన పిలిచి 6 రోజుల్లోనే, ఈయన ముఖ్యమంత్రి అయిన 6 రోజుల్లోనే సుధాకర్ రెడ్డి గారికి పదవి ఇచ్చారనేది వాస్తవం. నా మీద దాడికి 10 మందిని ఎర్రచందనం స్మగ్లర్లు దించారు అని పవన్ కళ్యాణ్ ఆరోపిస్తున్నారు. ఈ నాకు ఐడియా లేదమ్మా. ఐ కెన్ నాట్ కమెంట్ ఆన్ దిస్ బికాజ్ ఐఎమ్ నాట్ ఫాలోయింగ్ ఇట్. అసలు ఎంటైర్ ఎపిసోడ్ సిబిఐ ఎపిసోడ్ పొలిటికల్ మోటివేటెడ్. అందులో ఆ విషయాలు షర్మిల గారికి తెలియదా? మొత్తం కలిసి ఒక కాన్స్పిరసీగా చేసిన ఇష్యూ కదా. ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇంటూ ఆల్ దట్. జగన్మోహన్ రెడ్డి గారు పులివెందల వేదికగా కొన్ని కమెంట్లు చేశాడు. రాజశేఖర రెడ్డి గారి పేరును సిబిఐ ఛార్జ్ షీట్ లో చేర్చింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పాడు కాబట్టే నేను కౌంటర్ ఇచ్చాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.
అభివృద్ధి వైపు, మంచితనం వైపు సమాజాన్ని తీసుకువెళ్ళాలి అని ప్రత్యేకంగా కృషి చేసి ఆ దిశగా పయనించిన నాయకులు. వివేకానంద రెడ్డి గారు ఇలాంటివి ఫ్యాక్షన్ నిర్మూలన కోసం పంచాయతీలు చేసిన ఘటనలు నేనే నా చిన్నప్పుడు మా ఇంట్లోనే గంటలు కొద్దీ ఇలాంటి పంచాయతీలు నడిచేవి. ఎంత ఓపిక చేసుకొని ఈ నాయకులు డిఫరెంట్ పీపుల్ని కూర్చోపెట్టి, గ్రూప్స్ని కూర్చోపెట్టి వాళ్ళ మధ్య సామరస్యాన్ని పెంపొందించడానికి, కాంప్రమైజులు చేపించడానికి ఎంత ప్రయత్నం చేశారు అన్నది పులివెందల్లో మా ఇల్లే ఒక సాక్ష్యం. ఇది నాకే కాదు, పులివెందల్లో ప్రజలందరికీ తెలుసు, కడప జిల్లా ప్రజలందరికీ తెలుసు ఈ నాయకులు ఎంతగా కష్టపడి రాయలసీమ ఫ్యాక్షన్ కాదు, ఫ్యాక్షన్కి మారు పేరు కాదు అని రుజువు చేయడానికి ఎంత కష్టపడ్డారో నేనే సాక్షిని. అలాంటిది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తూ హత్యలు చేయడం పర్వాలేదన్నట్టు మళ్ళీ హత్యలు చేసిన వాళ్ళనే కాపాడుకుంటూ మళ్ళీ వాళ్ళకే టికెట్ ఇస్తూ మళ్ళీ వాళ్ళే అధికారంలోకి రావాలి, అధికారాన్ని వాళ్ళకు వాళ్ళు కాపాడుకోవడం కోసం వాడుకోవాలి, మళ్ళీ వాళ్ళే చట్టసభలకు వెళ్ళాలి అన్నట్టుగా ఈరోజు హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తూ కల్చర్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారు. రాజారెడ్డి గారిని హత్య చేసిన వాళ్ళల్లో సతీష్ రెడ్డి అనేవాడు ఈరోజు వైసీపీ పార్టీలో ఉన్నారు. మరి మీరు ప్రజలకు ఏమి సందేశం ఇవ్వాలనుకుంటున్నారో, జగన్మోహన్ రెడ్డి గారు ఏ కల్చర్ గురించి మాట్లాడుతున్నారో, రాజశేఖర్ రెడ్డి గారి మార్క్ రాజకీయం గురించో లేకపోతే ఇది జగన్మోహన్ రెడ్డి గారి మార్క్ రాజకీయం గురించో ప్రజలకు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మేడం, అంటే అవినాష్ రెడ్డి గారు చాలా చిన్న పిల్లడు, అతని మీద నేను కుట్రలు చేస్తారు. చెప్పాను కదమ్మా, ఐ ఆన్సర్డ్ దిస్ ఆల్రెడీ. అవినాష్ రెడ్డి గారి మీద లేనిపోని ఆరోపణలు మోపడం మా ఉద్దేశం కాదు. అవినాష్ రెడ్డి చిన్నోడు కాదు, అవినాష్ రెడ్డి ఈజ్ అన్ అడల్ట్. అయినా కూడా సాక్ష్యాలు తుడిపేస్తుంటే అమాయకంగా నిల్చున్నాడు పక్కన అని వాళ్ళే చెప్తున్నారు. మరి అలాంటి వాళ్లకు వీళ్ళు ఎంపీ టికెట్ ఇవ్వడం ఏమిటో, మరి అలాంటి వాళ్ళని వీళ్ళు ప్రోత్సహించడం ఏమిటో, అసలు అవినాష్ చేశాడు అన్న విషయం మాకు ముందే తెలుసుంటే, ఆయన జీవితాన్ని నాశనం చేయాలన్న ఉద్దేశం మాకు ముందు నుంచి ఉండుంటే, మరి డే 1 నుంచి నేను ఎస్పెషలీ నేను, ఎందుకంటే ఎంపీ టికెట్ నాకు ఇవ్వాలని వివేకానంద రెడ్డి గారు అంత తాపత్రపడ్డాడు కాబట్టి ఎస్పెషలీ నేను మొదటి రోజే చెప్పుండాలి చేయించింది అవినాష్ రెడ్డి అని. కానీ మేము ఆ మాటలు మాట్లాడలేదు కదా, ఎందుకంటే మాకు తెలియని విషయాలు ఇవన్నీ సిబిఐ బయట పెట్టింది కాబట్టి, సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు మాట్లాడుతున్నాం తప్పితే మాకు ఏ దురుద్దేశం లేదు. మాకు న్యాయం జరగాలి. వివేకానంద రెడ్డిస్ బ్లడ్ ఈజ్ స్టిల్ క్రైయింగ్ అవుట్ ఫర్ జస్టిస్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్.